బెస్ట్ కంపెనీ ఫర్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్. ఆ పేజ్లో నీకు క్రిస్ప్గా బాబు ఇది నీ ప్రాబ్లం అని ఫస్ట్ చాలా కంపెనీస్ చెప్తారు. కింద చూడు, ఈ ముగ్గురు ఆల్రెడీ సొల్యూషన్ సాల్వ్ అయిపోయారు. నమ్మవా? క్లిక్ చేసి వాళ్ళ వీడియో చూడు. ఇప్పుడు దుమ్ము లేపేస్తా, మర్సిడీస్ బెన్స్ కూడా 10 అమ్మమంటే డేలో అమ్మేస్తా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో లేరు అసలు, ఓన్లీ స్నాప్చాట్ లో ఉన్నారు. చాలా సార్లు వాళ్ళ చాటింగ్ మొత్తం మీమ్స్ లోనే అయిపోతుంది. ఇతను ఒక మీమ్ పంపించాడు, మీరు ఇంకో మీమ్ పంపించారు. నాకు అర్థం కావట్లేదు ఏందో. నువ్వు ఎలాంటి కంపెనీలో పోయి జాయిన్ అవ్వాలంటే వాడిని అడగాలి, ఎట్లుందా కంపెనీ అంటే, అరే ఫుల్ స్ట్రెస్ ఉందా బాబు, చచ్చిపోతున్నా నేను ఈ కంపెనీ మాత్రం జాయిన్ అవ్వకంటాడు. పని చేసేవి గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి, కానీ మాటలు చెప్పినప్పుడు నేను రాకెట్ ఎగిరేస్తా అనే మాటలు ఉంటాయి. సో జస్ట్ బికాజ్ మనం ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాం అనేది మ్యాటర్ అవ్వదు. నీ రోల్ ఏంది దాంట్లో? సోషల్ మీడియా అల్గరిథం అనేది చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. అది చాలా మటుకు కామన్ పీపుల్కి అనేది తెలియదు. ఆ ప్లాట్ఫామ్లో మనము ఏదో నేర్చుకుంటామని ఆ ప్లాట్ఫామ్ పైకి వెళ్తాం. నేర్చుకోవడం తక్కువ, కానీ మిగతా అన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ బ్యాక్ ఎండ్లో చాలా మంది మేధావులు కూర్చొని ఉన్నారు, అంటే బెస్ట్ ఆఫ్ బ్రెయిన్స్ వరల్డ్. మీరు దాన్ని ఎస్కేప్ అవ్వలేరు. ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్, పొలిటీషియన్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసుకొని ఎలక్షన్స్లలో గెలుస్తున్నారు. ఎలక్షన్ వస్తుందంటే ఇంకా అది ఒక వేరే వరల్డ్. అది ఫేక్ వ్యూస్ అనేది తెచ్చుకుంటున్నారు, ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకుంటున్నారు, కమెంట్స్ ఆర్ వాట్ ఎవర్ రివ్యూస్ అనేది ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఇస్ వెరీ డేంజరస్. ఒక కస్టమర్ ఉండే, ఆ లేడీకి ఎవ్రీ ఇయర్ బర్త్డేకి కేక్ పంపిస్తారు. ఆమె ఫుల్ తిడతారు, కుడుతున్నారు బాగున్నట్లేదు సార్, మేము కూడా లోపల వెళ్ళడానికి, నీ జాబ్ ఆ కేక్ ఇవ్వడము, నేను నీకు డబ్బులు ఇస్తున్నా. మన ఇండియాలో ఈరోజు చాలా మంది లక్షలు కోట్ల రూపాయలు అనేది మ్యారేజ్లకి ఖర్చు పెడుతున్నారు అనమాట. వెడ్డింగ్ దాంట్లో నాకు ఫస్ట్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ వెడ్డింగ్ చూడండి ఇంత చేశారు, ఇది కానీ నేను కాస్ట్ ఇంత అవుతుందని నేను ఏదో నా ఫ్లోలో చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను చేయలేనా, అది నాకు చేసే దానికన్నా పెద్ద చేయాలి. పెద్ద బిజినెస్ ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంది దీంట్లో. CCL అండ్ సైమా అవార్డ్స్ దాంట్లో కూడా మీరు వర్క్ చేస్తారు ఈ ప్రాజెక్ట్స్లో. ముంబైలో ఈవెంట్ అవుతుంది, సల్మాన్ ఖాన్ ఉన్నాడు, కెట్రీనా కైఫ్ ఉంది. ఇక్కడ వచ్చి నన్ను తిట్టేశాడు కూడా, వేర్ ఇస్ ద ఫుడ్, వాట్ ఆర్ యూ డూయింగ్ యూజ్లెస్ ఫెలో. నేను అదే ఫ్రస్ట్రేషన్లో వెనకాల చూసిన. ఫౌండర్ ఉన్నాడు, 5 డబ్బాలు. సో నాకైతే నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఒక మోటివేషన్, ఒక ఖుషి వచ్చేసింది. నేను చేసిన జాబ్లో అన్ని చేసినాం, తిట్లు తిన్నాము, కొట్టినారబ్బా స్కూల్లో కొడుతుండే, మనం కొట్టిన తర్వాత కూడా నవ్వుతుండే. అవన్నీ అయిన తర్వాతనే మనం కూడా ఎట్లా అంటే ఒక బర్రె స్కిన్ వచ్చింది.